ద లార్డ్. అందరూ బాగున్నారా? ఇదనం కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానం చేశారా? అట్లయితే ఇదనం దైవస్వరము అన్నటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టి ఉంచెను. ప్రియ స్నేహితుడా, సహోదరి, దేవుడు ఇశ్రాయేలు అయినటువంటి తన ప్రజలను నడిపించుటకై ఐగుప్తు దాస్యం నుంచి వారిని విడిపించుటకు ఏర్పరచుకున్నటువంటి బలమైనటువంటి సాధనమైనాడు భక్తుడైనటువంటి మోషే. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడని వ్రాయబడి ఉంది. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినటువంటి వాడు. దైవ సన్నిధిలో సీనాయి పర్వతం పైన 40 దివారాత్రములు గడిపి ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి ఇశ్రాయేలు జాతికి వాటిని వినిపించినటువంటి మహానాయకుడు, గొప్ప ప్రవక్త, భక్తుడైనటువంటి మోషే. విమోచకుడు కూడా. ఆయనను చూడలేక, ఆయన ముఖము చూడలేక వెరచి ముఖాలు కప్పుకున్నారు సీనాయి పర్వతం నుంచి దిగి వచ్చేటప్పుడు. అంతటి మహిమా ప్రభావశాలి భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు జరిగించాడు. ప్రియ సహోదరి, ఇప్పటికీ మోషే సమాధి మరుగు చేయబడింది. ఎందుకనగా అది ఉంటే అదే ఒక గొప్ప పుణ్యస్థలం అయిపోయిండేది. మోషే అంతటి మహాభక్తుడు. దేవునికి చెందవలసిన మహిమను మోషేకు ఆపాదించేవారు ఇశ్రాయేలులు. అదే ఒక మహాపుణ్యక్షేత్రముగా వెలసిల్లి ఉండేది. కనుకనే దేవుడు దాన్ని మరుగు చేశాడు. ఆయన జీవించినది 120 సంవత్సరములు. మొదటి 40 సంవత్సరములు ఐగుప్తు రాజప్రాసాదములో రాకుమారుడుగా సకల విద్యలను అభ్యసించు పెరిగాడు. రెండవదిగా తన మామైనటువంటి ఇత్రో మందను మేపుతూ అరణ్యములో 40 సంవత్సరాలు మేపాడు. అక్కడనే హోరేబు పర్వతం పైన దేవుడు కాలుచున్న పొదలో దర్శనమిస్తాడు. మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును దాస్య విముక్తులను చేయుటకై ఆయన బహుగా వాడబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో మోషేకు, యేసుకు ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయి. ఉదాహరణకు ఆ పేర్లలో పోలికలు చూడండి. జీసస్ అనగా 5 అక్షరాలు, మోజెస్ అనగా 5 అక్షరాలు. మరి స్థితిగతుల్లో కూడా ఎన్నో పోలికలు ఉన్నాయి. మొట్టమొదటిగా మోషే కాలంలో యూదులు ఉన్నారు. వారు స్వతంత్రులుగా లేరు, రాజ్యం లేదు, దాసులుగా జీవించారు. అదే సమయంలో యేసు కాలంలో కూడా యూదులు ఉన్నారు, కానీ వారికి రాజ్యం లేదు. వారు కూడా రోమీల పాలనలో దాస్యములో ఉన్నారు. రెండవదిగా మోషే 3 నెలలు దాచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నజరేతులో కొన్ని దినములు పుట్టిన వెంటనే దాచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మోషే కాలంలో మగపిల్లలందరినీ కూడా చంపివేశారు. యేసు ప్రభు యొక్క కాలంలో కూడా ఆయన జన్మించినప్పుడు 2 సంవత్సరాల ఈడు కలిగినటువంటి పిల్లలందరినీ కూడా మహాదుష్టుడైనటువంటి హేరోదు సంహరింపజేశాడు. నాలుగవదిగా మోషే నిర్గమకాండం 2:11 ప్రజల భారమును చూచటానికి ఆయన బయటకు వచ్చాడు. అదే సమయంలో యేసు ప్రభు కూడా ప్రజల భారాన్ని చూచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని భారము మోసుకున్నటువంటి ప్రజలను చూచి ఆయన ప్రేమతో కూడా పిలుపును ఇచ్చాడు. ప్రియ సహోదరి, మోషే ప్రజలను విడిపించుటకై సూచక్రియలు, అద్భుతాలు ఎన్నో చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితంలో ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. మోషే గొర్రెల కాపరి.
యేసు ప్రభు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన యోహాను సువార్త 10:11 వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, సంఖ్యాకాండం 12:3 మనం చూసినప్పుడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 11 మత్తయి సువార్త 29 నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు. ఆయన కూడా నేను సాత్వికుడను అనేటువంటి మాట చెప్పాడు. ఇలా పోలికలు ఎన్నో యేసు ప్రభు మోషేల మధ్య ఉంటున్నాయి. మోషే విమోచకుడుగా ఆయన నియమించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా విమోచకుడే. మోషే ఐగుప్తులు ఉన్నటువంటి తన ప్రజలను దాస్య విముక్తులను చేయుటకై ఆయన విమోచకుడుగా పంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆధ్యాత్మికంగా పాపంలో నలిగిపోయి నిత్య నాశనానికి పాత్రులైనటువంటి మనుషులను రక్షించుటకై విమోచకుడుగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప నాయకునిగా దేవుడు మోషేను హెచ్చించడానికి కారణం ఏమిటి? ఈ దినం కొన్ని విషయాలు మోషే జీవితాన్ని గురించి ధ్యానం చేద్దాం. మోషే జీవితంలో ఎన్నో అనుసరించదగినటువంటి పాఠాలు ఉన్నాయి, కానీ ఒక్క 4 మాత్రమే మీ యొక్క గమనానికి నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. 4 విషయాలు మోషేను గురించి నేర్చుకుందాం. మొట్టమొదటిగా మోషే కోరిక, ద డిజైర్ ఆఫ్ మోషే. అపోస్తుల కార్యములు 7:23 రాయబడి ఉంటుంది. మోషే 40 ఏండ్లు నిండినప్పుడు తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలును చూడవాలని బుద్ధి పుట్టెను, కోరిక కలిగెను. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును, తన సహోదరులను చూడవాలని బుద్ధి పుట్టెను అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత మంచి కోరిక! తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలును చూడాలని బుద్ధి పుట్టింది. ఎక్కడో రాజప్రాసాదంలో సకల భోగములు అనుభవిస్తూ పెరుగుతున్నటువంటి మోషే ఎక్కడ మట్టి బీసుకుంటూ దాస్యము చేస్తూ రౌరవ నరకానికి గురైనటువంటి ఇశ్రాయేల్ ఎక్కడ రాజప్రాసాదం నుంచి దిగి వచ్చి తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలును చూడాలనేటువంటి కోరిక పుట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మన కోరికలు ఎట్లున్నాయి? మనం కోరుకునే కోరికలను బట్టి మన జీవితము కట్టబడుతుంది, డిజైన్ చేయబడుతుంది. మన కోరికలు ఎంతో ఉన్నతమైనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్లయితే మన కోరికలు ఎట్లా ఉన్నాయి? కొందరు డాక్టర్స్ కావాలని, కొందరు యాక్టర్స్ కావాలని, కొందరు క్రికెటర్స్ కావాలని, కొందరు పలానా హీరో ఉన్నట్లుగా నేను కూడా ఉండాలని, పలానా భవనాలు కట్టించుకోవాలని, సోఫిస్టికేటెడ్ అయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి అన్ని హోమ్ నీడ్స్ అని కూడా సమకూర్చుకొని సకల సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం జీవించాలని రకరకాలుగా కోరికలు కోరుకుంటుంటారు ప్రజలు, ప్రియుడు. కానీ మోషే కోరిక ఏమిటంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును చూడవాలని బుద్ధి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితుడా, సహోదరి, వాస్తవానికి మోషేకి ఎలాంటి కోరిక కలగాలి? ఐగుప్తు రాజప్రాసాదంలో సకల భోగములు అభ్యసిస్తూ ఫరో రాజు తదనంతరం తను రాజై ఐగుప్తు రాజ్యమంతటిని పరిపాలన చేసి ఇంకా గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టించి భవనాలు కట్టించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి కోరిక కలిగి ఉండాలి వాస్తవంగా మోషే. కానీ ఆ కోరిక కలగలేదు. కానీ తన ప్రజలైనటువంటి సహోదరులైనటువంటి నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలును చూడాలని కోరిక. ఎంత మంచి కోరిక! ఎంత మంచి కోరిక! అసలు ఇశ్రాయేలు తన సహోదరులని తనకెట్లా తెలిసింది? ఇశ్రాయేలే తన సహోదరులని తనకెట్లా తెలిసింది? చిన్నప్పుడు ఫరో కుమార్తె మోషేను పెంచటానికి ఒక దాదిని నియమించమని చెప్తుంది. అప్పుడు సమీపంలో చూస్తున్నటువంటి అక్కైన ఆ మిరియాము పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని దాదిగా తీసుకొని వస్తుంది. తల్లి అయినటువంటి యొకోబేదు ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ పాలు పడుతూ ఆ పాలతో పాటు దేవుని వాక్యాన్ని కూడా రంగరించి మోషేలో పోసింది. మోషే చెవులో వాక్యం అనే పాలతో పెంచబడ్డాడు చిన్నప్పుడే తల్లి అయిన యొకోబేదు ద్వారా. నాయనా, ఈ ప్రజలు నీ ప్రజలు కాదు, నువ్వు నివసిస్తున్నావే ఈ రాజప్రాసాదం నీది కాదు, ఐగుప్తులు నీ ప్రజలు కాదు, ఇదిగో నీ ప్రజలు అక్కడ రౌరవ నరకాన్ని అనుభవిస్తున్నారు, దాస్యము చేస్తున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, మట్టి పిసుకుతున్నారు, పిరమిడ్లు కడుతున్నారు, భయంకరమైనటువంటి కష్టానికి బాధలకు గురి అయ్యి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీ ప్రజలైనటువంటి హెబ్రీయులు. ఎప్పటికైనా నీవు వాళ్ళను దాస్య విముక్తుని చేయాలి, వారికి నీవు విమోచకుడుగా ఉండాలి, వారిని విడిపించాలి నాయన అని చెప్పేసి
తల్లి అయినటువంటి యొకేబేదు చిన్ననాడే ఉగ్గుపాలు పట్టినట్టుగా ఆ బిడ్డకు మోషేకు ఆ విషయాలన్నీ కూడా నూరిపోసింది పాలు పడుతూ. కాబట్టి పెద్దవాడైనప్పుడు అనే మాట చూస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలును చూడవలనేటువంటి కోరిక కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితుడా, సహోదరి, నశించిపోతున్నటువంటి వారిని రక్షించుటకై బలమైనటువంటి కోరిక కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. తన ప్రజల కోసమై అటువంటి కోరిక కలిగి వారిని ఎట్లయినా దాస్య విముక్తులుగా చేరేటువంటి ఒక భారమైనటువంటి భారం కలిగేటువంటి వాడుగా ఉన్నాడు. శ్రీమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను కోరిక ఏమిటి? సంసోను ఎలాంటి కోరిక కోరుకున్నాడు? మహాబలాఢ్యుడు కారణ జన్ముడైనటువంటి సంసోను కోరిక ఏమిటంటే, దళాల యొక్క మోసంలో పడి స్త్రీని చూచి మోహించి ఆమె మోహంలో పడి తన జన్మ రహస్యమంతా చెప్పి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. ఆఖరికి పడిపోయాడు. ఈజ్ ఫాలన్, పడిపోయి పాపంలో పతనమైపోయాడు. ఆఖరికి 2 కళ్ళు ఊడబెరికారు, అతనికి తిరుగలు విసువారిగా చేశారు, వివస్తునిగా చేశారు, కట్టిపడేశారు. ప్రియ స్నేహితుడా, సహోదరి, మన కోరికలు ఎట్లున్నాయి? భక్తుడైన యోసేపు కోరిక ఏమిటో తెలుసా? ఆయన ఏ విధము చేతనైనా తన్ను తాను పాపానికి అప్పగించుకొనకూడదు. పోతీఫర్ భార్య అనేక విధములుగా అతన్ని బలవంతం చేసింది. కానీ అమ్మా, పరమనున్న దేవుని దృష్టికి నేను ఏ విధంగా పాపాన్ని ఒడిగట్టుకుందును, ఈ పని నేను చేయజాలని చెప్పేసి షర్టు ఆమె చేతిలో వదిలిపెట్టి పారిపోయాడు పాపం నుంచి. ఎంత మంచి కోరిక! దేవుని పరిశుద్ధను తను సన్మానించినటువంటి మహాభక్తుడు యోసేపు. దానియేలు భక్తుడైతేనో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు ఆహారము భోజనము పానము చేత తన్ను తాను అపవిత్రునిగా చేసుకుని నిశ్చయించి ఒక గొప్ప తీర్మానం చేసుకుంటున్నాడు. భుజించే ఆహారం ద్వారా కూడా తన్ను తాను అపవిత్రునిగా చేసుకోకూడదనేటువంటి సంకల్పం ఆనాడు ఆ భక్తులకు కలిగింది. ప్రియ స్నేహితుడా, సహోదరి, మరి అట్లయితే నీ కోరిక నా కోరిక ఏ విధంగా ఉంది? నశించిపోతున్న వారిని చూచి తన సహోదరులు నశించిపోతున్నారు, మ్రగ్గిపోతున్నారు, వెట్టి చాకిరి చేస్తున్నారు, కృంగిపోతున్నారు. అలాంటి వాళ్ళని చూసి చూడవలనని కోరిక పుట్టింది పెద్దవాడైనప్పుడు మోషేకు. అట్లయితే లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నిత్య నరకానికి వెళ్తున్నారు. నిమిషానికి 92 మంది చనిపోతున్నారు రక్షణ పొందకయ్యే. క్షణానికి 3 చనిపోతున్న ఒక చిటిక క్షణానికి 3 చనిపోతున్నారు. అట్లయితే వీరిని గురించి భారం లేదా? ప్రియ స్నేహితుడా, సహోదరిని, నీ ఇంటి ప్రక్క ఉన్న వారికి సువార్త చెప్పావా? నీ వీధిలో నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు, కనపడుతున్నారు నీకు రోజు. వారికి సువార్త చెప్తున్నావా? లోకంలో నశించిపోతున్న వారి కోసమే భారం ఏమన్నా ఉందా నీకు? వారిని రక్షించాలి, వారికి ఏ విధంగా సువార్త చెప్పాలి, ప్రభులోనికి వారిని నడిపించేటువంటి బలమైన కోరిక నీకున్నదా? సర్వలోకమును రక్షించుటకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సర్వలోకంలో ఉన్న పాపుల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. చివరి రక్తం బొట్టు చివరి మానవుని కూడా రక్షించబడాలనేటువంటి తాపత్రయంతో ఆయన శిలువలో నీ కొరకై నా కొరకై సర్వ మానవాళి పాపముల కొరకై మరణించాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మన సహోదరులే. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించవనుంది. అట్లయితే నీ పొరుగువాడైన సహోదరుడు వారు ఏ కులస్థుడైనా సరే, ఏ వర్ణస్థుడైనా, ఏ వర్గస్థుడైనా వానికి స్వార్థ చెప్తున్నావా? నశించిపోతున్నారు వాళ్ళు, యేసు ప్రభు లేకుండానే జీవిస్తున్నారు. వారిని ఏ విధము చేతనైనా ప్రభువులోకి నడిపించాలనేటువంటి ఒక సంకల్పం, కోరిక, బుద్ధి నీకు ఎప్పుడైనా కలిగిందా? మోషే యొక్క కోరిక ఎంత మంచి కోరిక! నశించిపోతున్న తన సహోదరులను చూడవాలని కోరిక కలిగినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మోషే యొక్క వివేచన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో వారు యోచించి అనే మాట చూస్తాం. యోచించి అనగా వివేచించి. మోషే, నీ ఎదుట ఐగుప్తుంది, సకల భోగాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, యు కెన్ ఎంజాయ్, కమాన్, నీవు సుఖభోగములు అనుభవిస్తూ నీ జీవితకాలం అంతా సుఖవంతంగా విలాసవంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. ఈ వైపు దేవుని ప్రజలు నిరాధరణకు గురై నిస్సహాయంగా వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. యోచించాడు. ఏది అల్పకాలం, ఏది శాశ్వత కాలం, ఏవి నిజమైనవి, ఏవి అబద్ధమైనవి, ఏవి నిత్యమైనవి అని యోచించాడు భక్తుడైనటువంటి మోషే.
ఏవి నిలిచి ఉంటాయో యోచించి వాటి వైపు తన మనస్సును తిప్పినాడు. శాశ్వత కాలం ఉండేటువంటి బహుమానమునందు మనస్సు నుంచి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాను, ఒకసారి గమనించండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. చూసారా, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏ సత్యమైనవి, ఏవి నిలుచుండేవి వాటి యందు ధ్యానముంచాలి. అదే చేశాడు మోషే. శాశ్వత కాలమై ఉండేటువంటి ఆ పరలోకపు ఆశీర్వాదాల వైపు మనస్సు పెట్టి యోచించి వివేచనాత్మ కలిగిన వాడై యోచించుకున్న వాడై తన ప్రజలతో కూడా ఉండాలనేటువంటి ఒక గొప్ప తీర్మానం చేశాడు. ఎంత మంచి తీర్మానం! మోషే ఎంతగా యోచించాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, మనము ఎలా యోచిస్తున్నాం? అశాశ్వత కాలం ఉండే ఇహలోక భోగముల వైపు మన యొక్క మనస్సు ఉన్నదా, లేక శాశ్వత కాలం ఉండే అనిర్వచనమైనటువంటి బహుమానాల కోసమై మనము యోచిస్తున్నామా, ఆలోచన చేస్తున్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇక మూడవదిగా మోషే యొక్క తీర్మానం, ద డెసిషన్ ఆఫ్ మోషే యొక్క తీర్మానం. ఐగుప్తు సుఖభోగముల కన్నా, అల్పకాల భాగముండే ఐశ్వర్యము కన్నా, సుఖముల కన్నా, శరీర ఇచ్చల కన్నా, కోరికల కన్నా నిత్యముండే ఆశీర్వాదాలు, నిత్య జీవం, శాశ్వత జీవం కావాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. అట్లయితే ఈ ఉదయకాలం నీ తీర్మానం ఏమిటి? ఎవరి కోసం బతకాలనుకుంటున్నావు? నీవు దేనికోసం తీర్మానించుకోవాలనుకుంటున్నావు? 31 తేదీ రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో ఎన్నో తీర్మానాలు చేసుకుంటావు. ఖచ్చితంగా ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా గుడికి పోవాలి, ఒక్కనైనా ప్రభు వైపు దగ్గర నడిపించాలి, ఖచ్చితంగా 3 పూట్ల ప్రార్థన చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, చైన్ ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి, సంఘ ప్రార్థనలకు అటెండ్ కావాలి, సువార్త పరిచర్యకు, సువార్త దండయాత్రలకు వెళ్ళాలి ఖచ్చితంగా అని ఈ సంవత్సరం ఏ విధం చేతనైనా అన్నిట్లో పాల్గొనాలి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రభువు దగ్గర ఉండాలని చెప్పి ఎన్నో తీర్మానాలు చేసుకుంటావు. 31 తేదీ రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో నూతన సంవత్సరంలో అయితే ఆ తీర్మానాలపైన నిలబడుతున్నావా? ఆ తీర్మానాలు ఖచ్చితంగా పాటిస్తున్నావా? ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రియ చెల్లి, తమ్ముడు, నీవు చేసుకున్న తీర్మానాలు అవి దేవుడు మెచ్చదగినటువంటి తీర్మానాలుగా, నీవు కొనసాగించగలిగేటువంటి తీర్మానాలుగా ఉంటున్నాయా అనేది ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ దినం నీ తీర్మానం ఏమిటో ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి ధనవంతుడైన యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, నిత్య జీవాన్ని పొందాలని వచ్చాడు. కానీ అయ్యా బోధకుడా, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలని చెప్పి అన్నాడు. అతను అధికారి అనగా ఆఫీసర్. రోడ్డు మీద ప్రభు వెళ్తుంటే మోకరించాడు. సూట్లో వచ్చాడు, అధికారి కాబట్టి మోకరించాడు, తగ్గించుకున్నాడు, వినయ భయభక్తులతో అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు ఒకటి అన్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తున్నావా అని. అయ్యా, నేను బాల్యం నుంచే దాన్ని అనుసరిస్తున్నాను అంటాడు ఆ యొక్క యవ్వనస్తుడైనటువంటి అధికారి. అతడు మిక్కిలి ధనవంతుడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అట్లయితే నీకున్నటువంటి ధనమంతా కూడా బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమంటాడు. అక్కడ మిక్కిలి ఆస్తిపరుడై ముందున వ్యసనపడుచు వెళ్ళిపోయాననుంది. తీర్మానం చేసుకోలేకపోయాడు, నిత్య జీవాన్ని గురించి తీర్మానం చేసుకోలేకపోయాడు. కారణం ఏంటంటే తన ధనమే శాశ్వతం అనుకున్నాడు, ఆస్తి పాస్తులే శాశ్వతం అనుకున్నాడు, బంగారం మనులు మాణిక్యాలే శాశ్వతం అనుకున్నాడు, లోక సంబంధమైనటువంటి భోగములే శాశ్వతం అనుకొని నిత్య జీవం ఇచ్చేటువంటి యేసు ప్రభును, ఆయన నిత్య జీవాన్ని తిరస్కరించాడు. సంతోషంతో వచ్చాడు, వచ్చేటప్పుడు నిత్య జీవాన్ని కాంక్షించి వచ్చేవాడు, కానీ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా వ్యసన పడుతూ పోయినట్టుగా లేదు. ప్రియ సహోదరి, బాధల్లో, కష్టాల్లో, దిగాలుగా, భయంకరమైనటువంటి వ్యాధి బాధల్లో చిక్కుకున్న వారు సైతం వచ్చి ఆశీర్వదించబడి నవ్వుతూ సమాధానంగా సంతోషంగా వెళ్ళిన వారే కానీ బైబిల్ గ్రంథంలో వ్యసన పడుతూ వెళ్ళేటువంటి వాడు యొక్క యవ్వనస్తుడైనటువంటి అధికారి మాత్రమే. కాబట్టి ఈ దినం నీ తీర్మానం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ ఆఫ్రికా దేశం కొరకై ఎంతగానో ప్రయాసపడి ప్రార్థించి బయలుదేరి వెళ్ళాడు. ఆ దినాల్లో కన్వెన్స్ లేవు, సరైన వాహనాలు లేవు. తీర్మానించుకుని వెళ్ళి ఎంతోమందికి సేవ చేశాడు. ప్రియ సహోదరి,
మిషనరీస్ ఎంతోమంది మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వారి ప్రాణాలను త్యాగం చేసుకున్నారు యేసు ప్రభు కోసం. అలాంటి తీర్మానాలు చేశారు. ప్రభు కోసం నేను చచ్చినా బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుతానటువంటి గొప్ప తీర్మానంతో ఆ భక్తులంతా వారు అటువంటి తీర్మానాలతో బ్రతికారు. ఈ దినం నీ తీర్మానం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? ఒకసారి ఆలోచన చేసుకో. మోషే గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఐగుప్తు సుఖభోగముల కన్నా, అల్పకాల పాపము ఉండేటువంటి ఐశ్వర్యము సుఖముల కన్నా కూడా దేవుని ప్రజలతో నింద అనుభవించుటయే మేలని ఎంచుకొని గొప్ప తీర్మానంతో వారితో ఉండటానికి బయలుదేరాడు. ఐగుప్తు రాజప్రాసాదంలో ఉన్నటువంటి రాకుమారుడైనటువంటి మోషే. చివరిగా మోషే యొక్క సమర్పణ మనం చూస్తున్నాం. డెసిషన్, మోషే యొక్క సమర్పణ, డెడికేషన్, ద డెడికేషన్ ఆఫ్ మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఎంత సమర్పణ! నీవు దేవుని కొరకు ఏం విడిచిపెడుతున్నావు? దైవాశీర్వాదాలు కావాలి, దైవ దీవెనలు కావాలి, దేవుని యొక్క మెప్పు ఘనత ప్రశంస నీకు కావాలి. దేవుడు నిన్ను, నీ ఇంటిని, నీ పిల్లలను, నీ సంఘాన్ని ఆశీర్వదించాలంటే లోకంలో కొన్ని విడిచిపెట్టాలి. ఎంత సమర్పణ చేసుకుంటున్నాడు చూడండి. ఐగుప్తును విడిచిపోయాడు. ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపోయాడు. సకల భోగభాగం విడిచిపోయాడు. సమస్తము రాజు కావలసిన వాడు. ఫరో తర్వాత రాజు కావలసినటువంటి ఆ స్థితిని అంతా వదులుకొని దేవుని ప్రజలతో నింద అనుభవించటమే మేలేని ఎంచుకొని గొప్ప తీర్మానం చేసి ఐగుప్తును విడిచిపోయాను. ఎంత గొప్ప మాట! ప్రియ స్నేహితుడా, సహోదరులి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని నీ జీవితంలో ఏవైనా అడ్డంకులు, ఆటంకులు, ఆక్షేపణలు ఉండే వాటిని విడిచిపెట్టాయి. అది ఎంత ఖరీదైనా, ఎంత క్రయము చెల్లించాల్సి వచ్చినా దాన్ని వదిలిపెట్టి సమర్పించుకొని ప్రభు కోసం ముందుకు వచ్చినట్లయితే దేవుడు మోషేను ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అదోనీరామ్ డెడ్సన్ మహాభయంకరమైనటువంటి ఆ అనాగరికుల మధ్య వెళ్ళాడు బర్మా దేశానికి. ప్రభు కొరకు బర్మా దేశాన్ని సంపాదించుకోవాలని అదోనీరామ్ డెడ్సన్ ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎంతగానో ఆయన తన్ను తాను సమర్పించుకొని తన దేశాన్ని, తన ప్రజలను అన్ని వదిలిపెట్టి భాషరాని ప్రజల మధ్యకు వచ్చి పడరాని పాటలు పడ్డారు ఆ దినమున్నటువంటి మిషనరీస్. డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్స్ మధ్య పరిచయం చేయుటకై ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. సమర్పించుకొని ఆ రెడ్ ఇండియన్స్ మధ్య వెళ్ళి భయంకరమైనటువంటి కష్టాలను అనుభవించి 29వ వయస్సులోనే క్షయవాది సోకి క్షయవాది వలన అక్కడే మరణిస్తాడు. తన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేసి 29వ సంవత్సరంలోని క్షయవాదితో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. సాధు సుందర్ సింగ్ ఎంతగానో సేవ చేశాడు. తన సమస్తమును వదిలిపెట్టాడు. సిక్కు మతాన్ని వదిలిపెట్టాడు. గురునానక్ మతాన్ని వదిలిపెట్టాడు. భోగభాగ్యం వదిలిపెట్టాడు. సాధువైపోయి ఆయన ఎంతగానో టిబెట్, హిమాలయ పర్వతాల ప్రాంతానికి వెళ్ళి ఎంతగానో విస్తారమైనటువంటి సేవ చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఫాక్స్ దొరగారు, అగ్రిప్ప గారు మన ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో తిరిగి ఆయన ఎంతోమంది సేవ చేశారు. భాష తెలియని వారి వద్దకు వచ్చి మన భాష నేర్చుకొని ఫాక్స్ దొరగారు అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఎంతో వ్యాకరణ శుద్ధిగా భాష నేర్చుకొని తెలుగులో చక్కగా బోధించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడుగా ఆయన జీవించాడు, పరిచయం చేశాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, బ్రదర్ బక్షింగ్ గారు ఎంతో మందిని ప్రభువులోకి నడిపించాడు. సిక్కు మతం నుంచి వచ్చి ఎంతోమందిని ప్రభువులోకి నడిపించి ఆయన గొప్పగా ఆశీర్వదించబడి ఎన్నో సంఘాలు భారతదేశంలోనూ ఇతర దేశాలను కట్టి ఆయన ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వాడుగా బ్రదర్ బక్షింగ్ గారు ఒక్కడు అన్ని సమస్తాన్ని, ఆస్తిపాస్తులను అన్నిటిని వదిలిపెట్టి పంజాబ్ రాష్ట్రం నుంచి అప్పట్లో గొప్ప నూలు మిల్లు ఉండేది వాళ్ళకు. ఆ నూలు మిల్లు అంతా వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి బైబిల్ చేత పట్టుకొని బయలుదేరాడు. ఈ పొద్దు గిన్నీస్ బుక్ వరల్డ్లో ఆయన సంఘాలు, అన్ని గొప్ప సంఘాలు కట్టినట్టుగా రికార్డు నమోదు చేసుకున్నాడు భక్తులైనటువంటి బక్షింగ్ గారు. ఈ రీతిగా భక్తులందరూ కూడా ఉన్నతమైనటువంటి బహుమానం కొరకై తమ జీవితాలను సమర్పించుకున్నారు, దేవుని కొరకు సేవ చేశారు. అట్లయితే ప్రియ స్నేహితుడా, సహోదరి, అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఆ ప్రారంభ దశాబ్దంలోనే 20 కోట్ల ఆస్తి గలవాడని బైబిల్ పండితులు చెప్తారు. 20 కోట్ల ఆస్తికి వారసుడైనటువంటి సన్హెడ్రిన్ సభికుడు అనగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ 70 మంది కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుల్లో తను కూడా ఒక ఎంపీగా అనగా
సన్హెడ్కి సభికుడుగా ఉండి 20 కోట్ల ఆస్తి కలిగిన వాడుగా మహానిష్టతో బ్రతికిన వాడు, ధర్మశాస్త్రం అంతా సుశిక్తుడు, ఎంతో మహాపండితుడైనటువంటి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు సమస్తము నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకున్నటకు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును క్రీస్తును సంపాదించుటకు నాకు ఏవి లాభకరములై ఉన్నాయనో వాళ్ళంటే నమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ ప్రియ స్నేహితుడా, సహోదరి. అట్లు సమర్పించుకున్నటువంటి మోషేను చూసి దేవుడు అంటున్నప్పుడు, ఇప్పుడు మోషే నీ ఎదుట ఎవరు నిలవలేరు, నీ ఎదుట సముద్రం కూడా పాయలవుతుంది, నువ్వు చేతికర్రతో రాజ్యాలను గడగడలాడిస్తావు, గొప్ప కార్యాలు చేయబోతున్నావు నీవు అని చెప్పేసి మోషేను దేవుడు ఆశీర్వదించాడు. అట్లయితే మోషేలాగా మనము కూడా ఈ 4 విషయాలు, ఆయన కోరిక ఎంత మంచి కోరిక, ఆయన వివేచన, ఆయన యోచన ఎంత మంచి యోచన, ఆయన తీర్మానం, మోషే యొక్క డెసిషన్ తీర్మానం ఎంత గొప్ప తీర్మానం, ఆయన యొక్క సమర్పణ ఎంత గొప్ప సమర్పణ. ఆ రీతిగా ఈ భక్తుని యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడిచి మోషే వంటి గొప్ప కార్యాలు చేసే వారంగా మనం ఉండాలని కోరబడుతున్నాం. అయితే మోషే జీవితం ఒక బాధాకరమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. ఏంటంటే మోషే అవసాన కాలంలో దేవుడు ఇంత ప్రయాసపడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలును నడిపించి వారిని కానాను దేశానికి నడిపించాలని సంకల్పించినటువంటి మోషేతో దేవుడు అంటున్నాడు ఒక మాట, ఎంత బాధాకరమైన మాట అంటున్నాడు ఒకసారి గమనిద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 2-4 వచనాలు చదువుతాను నేను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతా, నఫ్తాలి దేశమంతను, ఎఫ్రాయిలు మనుష్యుల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతను, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానతను చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లను, నీ సంతానానికి ఇచ్చేదని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చేసిన ప్రమాణం దేశం ఇదే, కన్నులారా నీవు దాన్ని చూడనిచ్చితే కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఎంత బాధాకరమైన విషయం. కానాను దేశం మోషే యొక్క స్వప్న సుందరం, స్వప్నం అది. ఎప్పుడైనా కానాన్లో వెళ్తానని పాలు తేనెలు ప్రవచించి ఆ దేశానికి నడిపిస్తున్నటువంటి మోషేను దేవుడు అంటున్నాడు, ప్రజలంతా వెళ్తారు కానీ నీవు మాత్రం చూడు, ఇవన్నీ బాగా చూపించి మరి అంటున్నాడు, నీవు ఆ దేశంలోనికి వెళ్ళకూడదు. ఎంత బాధాకరమైనటువంటి విషయం ప్రియ సహోదరి. ఒక చిన్న కాని మాట పలికినందుకు, తన ప్రజలని ఇశ్రాయేలును మెరీబా జలం దగ్గర ద్రోహులారా అన్నందుకు దేవుడు ఎంత కఠినమైన శిక్ష విధిస్తున్నాడో తన భక్తుడైన మోషేకు. అట్లయితే మనం ఉదయం లేచినాంచి పడుకునేంతవరకు ఎన్ని కాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త, ఇది ఒక హెచ్చరిక మనకు మోషే జీవితం ద్వారా. కాబట్టి మోషే జీవితం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయో ఒక హెచ్చరిక కూడా ఇక్కడ వ్రాయబడి. అంత గొప్ప మోషేను దేవుడు ఎంతగా ప్రయాసపడి నడిపిస్తే ఆ దేశాన్ని చూపించి మరి ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే మృతి చెందాలని చెబుతున్నాడు. అట్లయితే ప్రియ స్నేహితుడా, సహోదరి, మోషేలాగా మనం కూడా జీవించి ఆ ఉన్నతమైనటువంటి బహుమానం కొరకై సిద్ధపడదాం. దేవుడి మాటలను దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి దయగల దేవా, ఇంతవరకు మహానాయకుడైన మోషే జీవితం ద్వారా మాతో అనేక విధములుగా మాట్లాడినందుకే స్తోత్రాలు. మోషేలాంటి కోరికను కలిగి, మోషేలాగా యోచించిన వారమై, మోషేలాగా గొప్ప తీర్మానాలు నీ కొరకు చేసుకొని, మోషేలాగా భక్తుడైన మోషేలాగా సమర్పణ జీవితం కలిగి మిమ్మల్ని సేవించుటకు మాకు కృపను అనుగ్రహించమని, ఈ టీవీ ప్రేక్షకులందరినీ మీరు ఆశీర్వదించమని, ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారిని తాకి స్వస్థపరచమని, ముట్టమని, మీ గాయపడిన హస్తంతో తాకమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ కూడా బహు ఆశీర్వదించి దీవించి విస్తరించుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి, మీకు యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం అనగా ఈ యొక్క వర్తమానం మీ జీవితంలో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే మీ యొక్క సంతోషాన్ని, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మా అడ్రస్ బ్రదర్ డి ప్రసాద్, దైవస్వరము, ఎష్కోల్ ప్రార్థనా మందిరం, హంపయ్య కాలనీ, గుంటకల్, అనంతపురం జిల్లా. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు మీకు మా ప్రేమ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.